అమిత్ షా గారే లెటర్ రాశారు. ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కాల్ చేస్తే 26 నిమిషాల వరకు కూడా పోలీసులు రెస్పాండ్ కావట్లేదు. మీరు బుద్ధి తెచ్చుకొని ఆ రెస్పాండ్ అయ్యే సమయాన్ని తగ్గించండి, నేషనల్ యావరేజ్ 18 నిమిషాలు ఉందని అమిత్ షా గారు వీళ్ళకి తిడుతూ లెటర్ రాయడం జరిగింది. అయినా వీళ్ళకి సిగ్గు రాలేదు. అలాగే చూసాం బిఎన్ఎస్ఎస్ చట్టాలు అమలు ఏ విధంగా ఉందని ఒక నివేదిక తయారు చేస్తే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపితే మన రాష్ట్రం చిట్ట చివరి స్థానం 36వ స్థానంలో ఉంది. అయినా వీళ్ళకి ఎటువంటి సిగ్గు కూడా లేదు. పాలనని గాలి కొదిలేశారు. పోలీసుల్ని ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీదే దృష్టి పెట్టడానికి ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి. ఇలా ఉంటే ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు ఖచ్చితంగా మరిన్ని చేస్తారు. మిగతా వాళ్ళకి కూడా ఆదర్శంగా ఈరోజు నిలుస్తూ ఉన్నారు. 15వ తేదీ జరిగిన ఇంతవరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. నిజంగా ఇది రాష్ట్రానికే సిగ్గుచేటు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టాలు అన్నీ సిగ్గుతో తలదించుకోవాలి ఈరోజు జరిగిన సంఘటనని చూసి. కాబట్టి ఎప్పటికైనా ఎవరు ఆ రోజు 16వ తేదీని కంప్లైంట్ ఇచ్చినా ఈరోజు 18వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేయడానికి కారణం కూడా సాక్షి మీడియా నిన్న అవి బయటికి తీసుకొచ్చి ఈ దుర్మార్గకరమైన సంఘటనని సమాజం దృష్టిలో పెట్టి బయటికి తీసుకురావడంతో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశాక పోలీసులు తూతూ మంత్రంగా అరెస్ట్ చేశామని ఈరోజు చెప్పడం జరిగింది. ఈ 3 రోజులు సెటిల్మెంట్ ఎవరు చేశారు? నేను గల్లా మాధవి గారికి ఒకటే చెప్తూ ఉన్నాను, నిజంగా మీరు సెటిల్మెంట్ కోసం ప్రయత్నించలేదా? మీరు ప్రమాణం చేసి చెప్పండి, లేదా మీ కాల్ డేటా బయట పెట్టండి. సెటిల్మెంట్ కోసం మీరు ఎవరెవరికి కాల్స్ చేశారో బయటపడుతుంది. మీరు ఒక మహిళ అయి ఉండి కూడా ఒక మహిళని ఇంత దారుణంగా ఆటవిక రాజ్యంలో జరిగినట్టుగా వివస్త్రం చేసి దాడి చేస్తూ ఉంటే సెటిల్మెంట్కి ఏ విధంగా మీరు పూనుకున్నారమ్మా? అసలు మీ తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో మహిళలు లేరా? ఇన్ని సంఘటనలు జరుగుతుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? దానికి కారణమే మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అసలు హోంమంత్రి ఎందుకు స్పందించట్లేదు ఈ విషయం మీద? మాట్లాడితే మా జగనన్నను తిట్టడానికి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తిట్టడానికి, మా పార్టీని తిట్టడానికి మాట్లాడితే ప్రెస్ మీట్లు పెడతారు కదా. మరి ఈ సంఘటన మీద ఎందుకు స్పందించట్లేదు? ప్రజలకు అవసరమైన సంఘటనల మీద స్పందించరా? మొన్న మత్స్యకారులు చూసాం, సముద్రంలో గల్లంతైనా మీ నుంచి వీడియో కాల్ తప్ప ఎటువంటి స్పందన లేదు. అంటే ప్రజలకి అన్యాయం జరిగినా, ప్రజలకు అవసరమైనప్పుడు పోలీసు శాఖని బాధ్యత వహిస్తున్న హోంమంత్రి ఈ రాష్ట్రంలో ఉండరు, స్పందించరు. చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేసే ముందు మీరు ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థని రాజకీయ బానిసత్వం నుంచి ముందు బయటకు తీసుకొచ్చి ఆ తర్వాత ట్వీట్లు చేయండి. ట్వీట్లు ఎవరికి కావాలి? ఈ సంఘటనకి నైతిక బాధ్యత వహించి హోంమంత్రి రాజీనామా చేయాలి. ఇంత సభ్య సమాజం సిగ్గుపడే సంఘటన జరిగినందుకు మీరు రాజీనామా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు అతను ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో అతను 4వసారి ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పదే జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఈ కూటమి అధికారంలోకి వచ్చాకే ఇలా మహిళల్ని వివస్త్రలు చేసి దాడులు చేసే సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అందుకు మీరు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. అలాగే దీనికి బాధ్యులైన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, సస్పెన్షన్తో సరిపెట్టడం కాదు. అలాగే ఆ బాధ్యులని కేసుల నుంచి తప్పించడం కోసం కేసుని తొక్కిపెడుతూ సెటిల్మెంట్కి పూనుకున్న వాళ్ళు ఎవరు అనేది కూడా బయటకు తీసుకురావాలి, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే బాధ్యులని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఈ విషయం మీద స్పందించాలి, వాళ్ళని విచారణ చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇదే కాకుండా ఈ సంఘటనే కాకుండా గతంలో ఎన్నో సంఘటనలకి కారకులు తెలుగుదేశం పార్టీ నాయకులే.
అధికార పార్టీ నాయకులే ఇలాంటి సంఘటనలకు కారకులుగా నిలిచారు. వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటే రేపొద్దున ఇలాంటి సంఘటనలు రిపీట్ కావు. ట్వీట్స్, సెటిల్మెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టి నిజంగా బాధితులకి న్యాయం జరిగేట్టుగా ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వము ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ముఖ్యమంత్రి గారి మీద ఉంది. లేకపోతే ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద వచ్చింది. లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా ఫెయిల్ అయింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. రానున్న రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూడండి అని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.